కాకికి ఆ పేరు ఎలా వచ్చింది అనే విషయాన్ని నీలకంఠ దీక్షితుల వారు ఇలా చమత్కరించారు. సీతారాములు వనవాసం చేస్తూ ఉన్న సమయంలో సీతమ్మ తల్లిని బాధించిన కాకాసురుడి మీద శ్రీరామచంద్రమూర్తి బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగిస్తాడు. ప్రాణాలను కాపాడుకోవడానికి సీతమ్మ తల్లి పాదాల మీద పడి క్షమాభిక్షను కోరుకుంటే సీతమ్మ తల్లి క్షమిస్తుంది. రాముడు దయతో ప్రాణాలతో విడిచిపెడతాడు కాకాసురుణ్ణి. ఈ సన్నివేశాన్ని చూసిన కాకులు ఇలా మాట్లాడుకున్నాయట: క్షమయ సీతా ఇవ కా, క్షమాగుణమునందు సీతవలే కా ఎవరున్నారు, దయయ దయాగుణమునందు రామః ఇవ కహ, రామునివలే ఎవరున్నారు. సంస్కృతంలో స్త్రీవాచకంలో ఎవరు అని అనాలి అనంటే కా అని అంటారు. పురుషవాచకంలో ఎవరు అని అనడానికి కహ అని అంటారు. సీతా ఇవ కా, సీతవలే ఎవరు, రామః ఇవ కహ, రామునివలే ఎవరు, ఇలా కా కహ అని పదే పదే అనడం మూలాన ఆ జాతికి సంస్కృతంలో కాకహ అని పేరొచ్చింది. అదే మన తెలుగు కాకి.